కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గంలోని బైసారన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడిలో 28 మంది మృతి చెందగా 20 మంది తీవ్రంగా గాయపడగా అట్టి సంఘటనకు నిరసనగా జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షులు సముద్రాల తిరుపతి, గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆరుముల్ల పవన్, గంగపుత్ర ఐక్యత యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర చైర్మన్ పల్లికొండ రవి, జిల్లా అధ్యక్షులు బట్టు రాకేష్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గంలోని బైసారన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికి భయపడే విధంగా అట్టి చర్యలు ఉండాలని చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. ఇట్టి పాకిస్తాన్ పైన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలను, విధించిన ఆంక్షలను మేము హర్షిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో మన భారతీయుల మీద జరిగినటువంటి దాడి ఎంతో బాధాకరమైన విషయం. దాన్ని ఉద్దేశించి మన ఇవాళ క్రికెట్ టోర్నమెంట్లో వారి చనిపోయిన కుటుంబాల కోసం, చనిపోయిన వాళ్ళ కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓకే, స్టార్ట్. थैंक यू. अमर है, अमर है.